జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓమ్స్ లా మీకు నెక్స్ట్ ఇంటర్మీడియట్లోకి వస్తుంది, తర్వాత బీటెక్లోకి వెళ్ళిన తర్వాత బీటెక్లో కూడా ఫిజిక్స్లో వస్తుంది. సో ఓమ్స్ లాని స్టడీ చేసే ముందు ఓమ్స్ యొక్క ఎక్స్పెరిమెంట్ని ముందు మనం స్టడీ చేస్తే దెన్ దాని నుంచి లా ఎలా వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకేనా? ఇందులో ఓమ్స్ ఎక్స్పెరిమెంట్ ఏం చేశాడయ్యా అంటే ఒక సర్క్యూట్ని డిజైన్ చేసి, బేసిక్ సర్క్యూట్, ఇలాంటి సర్క్యూట్ని డిజైన్ చేసి దీంట్లో డిఫరెంట్ పొటెన్షియల్స్ని అండ్ కరస్పాండింగ్ కరెంట్స్ని మెజర్ చేశాడు. అంటే ఏం చేశాడు, పొటెన్షియల్స్ని మార్చుకుంటా వెళ్ళాడు. ముందు ఒక సెల్ కనెక్ట్ చేశాడు, తర్వాత సెకండ్ సెల్, తర్వాత థర్డ్ సెల్. ఇలా పొటెన్షియల్ డిఫరెన్సెస్ దట్ ఈజ్ వీని వేరీ చేసుకుంటూ కరస్పాండింగ్ దానిలో కరెంట్ ఎంత ఫ్లో అవుతుంది దాన్ని అమ్మీటర్ ద్వారా ఐ యొక్క వాల్యూని మెజర్ చేయడం జరిగింది. అంటే ఫర్ డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ కరస్పాండింగ్ వాల్యూస్ ఆఫ్ కరెంట్ ఇన్ ద సర్క్యూట్ని మెజర్ చేశాడు. ఈ రెండే చేసింది. మెయింటైనింగ్ ద టెంపరేచర్ కాన్స్టెంట్, బికాజ్ మనం ఇక్కడ తీసుకునేవన్నీ కూడా ఓమిక్ కండక్టర్స్ కాబట్టి అవి టెంపరేచర్ కాన్స్టెంట్ మెయింటైన్ చేయాలి. అదే టెంపరేచర్ మారిపోయింది అనుకోండి మళ్ళీ మీకు ఫ్లో అయ్యే కరెంట్ మారిపోతుంది. కాబట్టి ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఇన్ అన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ బై వేరియింగ్ ద కరస్పాండింగ్ పొటెన్షియల్ డిఫరెన్సెస్ మెజరింగ్ ద వాల్యూస్ ఆఫ్ కరెంట్. వీటన్నిటిని కూడా ఒక టేబుల్ ఫామ్లో అరేంజ్ చేసుకుంటా వెళ్తే ఓమ్ అబ్జర్వ్ చేసింది ఏంటయ్యా అంటే అప్లై చేసిన పొటెన్షియల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కరెంట్ అవుతుంది అని మెజర్ చేశాడు. అంటే నెంబర్ ఆఫ్ సెల్స్ని పెంచుకుంటా పోతే ఎలక్ట్రికల్ సర్క్యూట్లో ఫ్లో అయ్యే కరెంట్ కూడా ఏమవుతుంది, పెరుగుతా పోయింది. అంటే ఇవి రెండు కూడా ఒకదానికొకటి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని చెప్పాడు. దాన్ని మనం టేబుల్ ద్వారా చూద్దాం. దీనిలో నెంబర్ ఆఫ్ సెల్స్ ఎన్ని కనెక్ట్ చేశారు, కరస్పాండింగ్ వాల్యూస్ ఆఫ్ వి ఎంత, ఐ ఎంత మెజర్ చేశాడు. సో ముందు ఒక సెల్ కనెక్ట్ చేశారు, కరెంట్ త్రూ ద వైర్ ఎంత ఉందో మెజర్ చేశాడు అండ్ కరస్పాండింగ్ పొటెన్షియల్ డిఫరెన్స్ని మెజర్ చేశాడు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్న దానిలో ఈ సెల్ 1.5 volts ఉన్న సెల్ని తీసుకున్నారు అనుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఒక సెల్ కనెక్ట్ చేశారు కాబట్టి కరస్పాండింగ్ పొటెన్షియల్ డిఫరెన్స్ 1.5 volts వస్తుంది. అండ్ మెజర్మెంట్ ఆఫ్ కరెంట్ చేస్తే ఇట్ వాజ్ అబ్జర్వ్డ్ టు బి 2 amperes ఆఫ్ కరెంట్ దానిలో ఫ్లో అవుతుందని అబ్జర్వ్ చేశాడు అనుకుందాం. ఓకేనా? నా ఇంకో సెల్ని కనెక్ట్ చేశాడు, 1.5 + 1.5 కరస్పాండింగ్లీ 3 volts అయింది. అండ్ కరెంట్ మెజర్ చేస్తే 4 amperes వచ్చింది. నా ఇంకో సెల్ని కనెక్ట్ చేశారు, దెన్ ఇట్ బికమ్స్ 4.5 volts. కరెంట్ని మెజర్ చేస్తే 6 amperes. ఇంకో సెల్ కనెక్ట్ చేశారు 6 volts అండ్ ఇట్ వాజ్ అబ్జర్వ్డ్ టు బి 8 amperes. ఓకేనా? నా ఈచ్ కేసులో V/I వాల్యూని మెజర్ చేయండి. దట్ ఈస్ 1.5 divided by 2. రెండో దానిలో 3 divided by 4. సో 2 టేబుల్ దీంట్లో 1.5 times, దీంట్లో 2 times. ఇట్ ఈస్ ఆల్సో 1.5 divided by 2. నెక్స్ట్ కేసులో 4.5 divided by 6. 3 టేబుల్ని క్యాన్సిల్ చేస్తే 1.5 divided by 2. అలాగే సిమిలర్లీ లాస్ట్ ఇది కూడా 1.5 divided by 2. ఇక్కడ ఎక్స్పెరిమెంట్ని అర్థం చేసుకోండి. ఇక్కడ కరస్పాండింగ్లీ మనం పొటెన్షియల్ని మార్చాం అండ్ కరెంట్ కూడా మారింది. కానీ V/I మాత్రం చూసుకుంటే 10.5/2 1.5/2. అంటే ఇక్కడ V/I ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ వాల్యూ అని వచ్చింది. అండ్ ఆ కాన్స్టెంట్ వాల్యూ మనం తీసుకున్న ఈ కేసులో ఎంత వచ్చింది, 1.5 divided by 2. అంటే దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే నేనేం చెప్పచ్చు, V ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ సమ్ కాన్స్టెంట్ ఆర్ V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I. అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఫ్లో అవుతున్న కరెంట్కి లేదా ఫ్లో అవుతున్న కరెంటు అప్లై చేసిన పొటెన్షియల్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉన్నాయి. దీన్నే ఓమ్స్ ఎక్స్పెరిమెంట్ అంటారు. దీన్నే మనం గ్రాఫికల్లీ కనుక రిప్రజెంట్ చేస్తే, సో కరస్పాండింగ్లీ కరెంట్కి అప్లై చేసిన పొటెన్షియల్కి మధ్యలో గ్రాఫ్ డ్రా చేస్తే మీరు అబ్జర్వ్ చేయండి, ఆరిజిన్ నుంచి పాస్ అవుతున్న స్ట్రైట్ లైన్ గ్రాఫ్ వచ్చింది. ఓకేనా? అండ్ ఈ గ్రాఫ్ నుంచి మనం కరస్పాండింగ్లీ పొటెన్షియల్ కనుక తెలిసినట్టయితే ఎంత కరెంటు దాంట్లో ఫ్లో అవుతుందో మనం చెప్పవచ్చు. ఇది ఎప్పుడు పాసిబుల్, ఓన్లీ వెన్ V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I అయినప్పుడు మాత్రమే పాసిబుల్. దీన్నే ఓమ్ ఎక్స్పెరిమెంటల్లీ ఎక్స్ప్లెయిన్ చేశాడు అండ్ దాని నుంచే ఓమ్స్ లాని డిరైవ్ చేయడం జరిగింది. సో దీని నుంచి ఓమ్స్ లాని ఎలా డిరైవ్ చేశారంటే V
is directly proportional to I or V by I is equal to constant, ఆ కాన్స్టెంట్ నే ఓమ్ డిఫైన్స్ యాజ్ ఏ రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ అని డిఫైన్ చేశాడు. అంటే మీరు తీసుకున్న సర్క్యూట్ యొక్క రెసిస్టెన్స్ R ఉంది అండ్ ఇక్కడ ఆ సర్క్యూట్ మార్చినంత వరకు కూడా ఈ R రిమైన్స్ కాన్స్టెంట్ ఉంటుంది, ప్రొవైడెడ్ కరస్పాండింగ్ కరెంటు వోల్టేజ్ ఇవి కూడా కాన్స్టెంట్ మెయింటైన్ చేస్తే. దీని నుంచి V ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నట్టయితే V ఈజ్ ఈక్వల్ టు IR. సో ఓమ్స్ లా నుంచి డిరైవ్ చేయబడిన న్యూ క్వాంటిటీ ఇట్ ఈస్ రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్. క్లియరా? నౌ రెసిస్టెన్స్ని ఎలా డిఫైన్ చేస్తారు? ఎలా డిఫైన్ చేయొచ్చు? రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు కరస్పాండింగ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇన్ ద సర్క్యూట్ డివైడెడ్ బై కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద సర్క్యూట్ చేసుకుంటే వచ్చేస్తుంది. ఓకేనా? నౌ వెన్ 1 వోల్ట్ ఆఫ్ పొటెన్షియల్ అప్లై చేసినప్పుడు 1 యాంపియర్ ఆఫ్ కరెంట్ కనుక సర్క్యూట్లో ఫ్లో అవుతూ ఉంటే కరస్పాండింగ్ వచ్చే రెసిస్టెన్స్ని 1 ఓమ్ కింద డిఫైన్ చేశారు బేస్డ్ అపాన్ దాన్ని ప్రపోజ్ చేసిన సైంటిస్ట్ మీద. కాబట్టి ఇక్కడ యూనిట్స్ ఆఫ్ రెసిస్టెన్స్ ఓమ్స్ అవుతాయి. నా రెసిస్టెన్స్ని థియరిటికల్లీ డిఫైన్ చేయమంటే ఎలా డిఫైన్ చేసుకుంటారంటే ఇట్ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ ద కండక్టర్ టు రెసిస్ట్ ద ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అంటే సర్క్యూట్లో ఫ్రీగా ఫ్లో అవుతున్న ఎలక్ట్రాన్స్ని వాటి యొక్క ఫ్రీ ఫ్లోని రెసిస్ట్ చేసి ఎలక్ట్రాన్స్ యొక్క మూమెంట్ని స్లో డౌన్ చేసే ఎబిలిటీ ఏదైతే ఉంటుందో దాన్నే రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ అంటారు. అండ్ రెసిస్టెన్స్ యొక్క యూనిట్స్ ఓమ్స్ అవుతాయి. 1 ఓమ్ని డిఫైన్ చేయమని అనుకోండి, 1 ఓమ్ ఈజ్ ద రెసిస్టెన్స్. ఎప్పుడు వచ్చింది? వెన్ 1 వోల్ట్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ అప్లైడ్ ఇన్ ద సర్క్యూట్ వెన్ 1 యాంపియర్ ఆఫ్ కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్ త్రూ ద సర్క్యూట్ చేసినప్పుడు కరస్పాండింగ్ రెసిస్టెన్స్ని మనం 1 ఓమ్ అంటారు. ఓకేనా? అండ్ ఈ V ఈజ్ ఈక్వల్ టు IR అనే ఎక్స్ప్రెషన్ని ఇట్ ఈజ్ నోన్ యాజ్ ఓమ్స్ ఈక్వేషన్ అంటారు. ఇక్కడ మీకు టోటల్గా 3 పార్ట్స్ వచ్చినాయి. ఒకటి ఓమ్స్ ఎక్స్పెరిమెంట్, దట్ ఈస్ V వాల్యూని వేరీ చేసుకుంటూ కరస్పాండింగ్ I వాల్యూ ఎంత అవుతుందో మెజర్ చేసి V బై I కాన్స్టెంట్ వస్తుందని ప్రూవ్ చేస్తే దాన్నే ఓమ్స్ ఎక్స్పెరిమెంట్ అంటారు. దీని నుంచి చెప్పేది V బై I ఈజ్ ఈక్వల్ టు R. కాబట్టి మనకు వచ్చే కొత్త క్వాంటిటీ రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్, దట్ ఈస్ ఇట్స్ ఎబిలిటీ టు రెసిస్ట్ ద ఫ్రీ ఫ్లో ఆఫ్ కరెంట్ ఇన్ ద ఎలక్ట్రికల్ సర్క్యూట్. అండ్ దాని యొక్క యూనిట్స్ వచ్చేటప్పటికల్లా ఓమ్స్ అవుతాయి. సో ఓమ్స్ లా యొక్క అవుట్పుట్ ఏంటి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏ గివెన్ సర్క్యూట్. ఈ క్లాస్ మీకు నచ్చితేనే, మీరు స్పెండ్ చేసిన టైంకి వాల్యూ దక్కింది అనుకుంటేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.